ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం కాలభైరవాయ నమ. అందరికీ నమస్కారం. అందరికీ ఆ కాలభైరవుడు, ఆ జగన్మాత పార్వతీ పరమేశ్వర అనుగ్రహం కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇకపోతే కర్ణ పిశాచి విద్య. కర్ణ పిశాచి కాదండి, కర్ణ దేవత. ఆ తల్లి కూడా దేవతే. ఈ విద్య గురించి చాలామంది మంత్రాలు పెట్టేస్తున్నారు, విషయాలు చెప్తున్నారు, అన్నీ చెప్తున్నారు. వాళ్ళు సాధన చేశారో లేదో నాకు కూడా తెలీదు. అందువల్ల మన హిందూ ధర్మంలో ప్రతి విద్య ఉంది. ఈ విద్య ఇతర మతాల్లో ఇతర ధర్మాల్లో కూడా ఉంది. ఇక్కడ ఎలా ఉంటుందంటే పక్కవాడు ఎదిగితే పక్కవాడు చూడలేడు. అందువల్ల గురువులు కూడా ఈ విద్య పేరు చెప్పి బెదిరించే దౌర్భాగ్య స్థితి ఏర్పడింది. నిన్ను చంపేస్తుంది, కొరికేస్తుంది, దేవతలు వదిలేయమంటుంది, నన్నే చూసుకోమంటుంది. ఇవన్నీ ఓం నమ శివాయ. ఇవన్నీ అవి కరెక్ట్ కాదు. ఇదిగో నేను మంత్రం పెడుతున్నాను. మీకు మానవ మాతృడి మీద, గురువు అనే వ్యక్తి మీద నమ్మకం లేకపోతే సాక్షాత్తు పరంధాముడు, సర్వేశ్వరుడు, శివుడిని మీరు గురువుగా భావించుకొని మీకు నిజంగా విద్య చెయ్యాలి, నాకు కన్నదేవతతో మాట్లాడాలి, తద్వారా నేను లోక కళ్యాణానికి ఉపయోగపడాలి, తద్వారా నేనేమైనా మోక్షాన్ని పొందాలని సంకల్పం ఉన్నవాళ్ళు మాత్రమే ఈ విద్యకి ముందుకు రండి. మంత్రం ఎక్కడ ఒళ్ళుపోకుండా గ్రంథంలోది అలా నేను ఫోటో తీసి పెడుతున్నాను. మీకు సాధించాలని తపన ఉంటే సాధించి అమ్మవారి అనుగ్రహం పొంది 10 మందికి సహాయం చేసి తద్వారా పుణ్యము సంపాదించుకొని మోక్షానికి వెళ్ళండి. సర్వే జన సుఖినో భవంతు. ఓం వం కాలభైరవాయ నమః.